మారినా రేవంత్ సర్కార్లో చలనం రావట్లేదు. మాన్సూన్ వచ్చి వర్షాలు కురుస్తున్నా ధాన్యం కొనుగోలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ జాప్యంపై రైతులు రోడ్డెక్కారు. హైమద్నగర్ మిల్లు వద్ద ధాన్యం దిగుమతి నిలిపివేతను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీజన్లు మారినా రేవంత్ సర్కార్లో చలనం రావట్లేదు. మాన్సూన్ వచ్చి వర్షాలు కురుస్తున్నా ధాన్యం కొనుగోలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ జాప్యంపై రైతులు రోడ్డెక్కారు. హైమద్నగర్ మిల్లు వద్ద ధాన్యం దిగుమతి నిలిపివేతను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిమ్మపల్లి, షేర్పల్లి, బందారము ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తుల ముందరము ఇక్కడ పండించిన ధాన్యాన్ని మా ఊరు సీఏలు రాసి ఇక్కడికి తిరుమల ట్రేడర్స్ కు పంపడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా మేము ఇక్కడ అన్నాలు తెచ్చుకొని రాత్రి అనక పగలనక ఇక్కడ వెయిట్ చేసి ఉన్నాము. ఒక్క బస్తా కూడా మాకు లోనికి రానివ్వడం లేదు, ఒక్క ట్రాక్టర్ కూడా లోనికి రానివ్వడం లేదు. ఇప్పుడు మాకు రోని సీజన్ అయిపోయింది, ఇంచుమించు మురుగశిర కూడా అయిపోయింది. మేము రైతుల మందరం 4 రోజుల నుంచి కూడా ఇక్కడ నిరాహార దీక్ష చేసుకుంటూ రోడ్డు మీద పగలనక రాత్రన కూర్చుంటే ఎస్ఐ రావడం జరిగింది, సిఐ రావడం జరిగింది, ఎవరు వచ్చినా కలెక్టర్ మేడం కూడా రావడం జరిగింది. వాళ్ళ ఆధీనంలో మాకు టోకెన్లు కూడా ఇవ్వడం జరిగింది. టోకెన్ ఇచ్చిండు, ఇది క్యాన్సిల్ అయింది. ఇది నిన్న నైట్ కూడా ఈ టోకెన్ ఇచ్చారు, ఇది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇది పెడదామంటే మాకు పర్మిషన్ లేదు, మాకు మిల్ అయిన వద్దానంటే సార్ వద్దా. ఇక సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ జాప్యంపై అయితే మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లా హైమద్నగర్ వద్ద అయితే రైతులు రాస్తారోకో చేశారు. అంటే ఒక పక్క మాన్సూన్ స్టార్ట్ అయింది, వానలు పడుతున్నా కూడా ధాన్యం కొనరా అంటూ అన్నదాతలు అయితే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధూరా, ముఖ్యంగా ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమై దాదాపు 2 నెలలు గడిచిపోతూ ఉన్నది. ఇంకా ప్రభుత్వం ఈ ధాన్యం సేకరణ విషయంలో స్పష్టమైనటువంటి ప్రణాళిక కానీ స్పష్టమైనటువంటి చర్యలు కానీ తీసుకోకపోవడం ఫలితంగా సమస్యలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం అహ్మద్ నగర్ వద్ద రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. అటు అహ్మద్ నగర్ ప్రాంతానికి సంబంధించిన ఐకేపీ సెంటర్లలో సేకరించినటువంటి ధాన్యాన్ని స్థానికంగా ఉండే ఒక రైస్ మిల్స్ కి ఆ ధాన్యాన్ని కేటాయించడం జరిగింది. అయితే ఆ ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సేకరించి వాటి దిగుమతి చేసుకుని వాటి రైస్ మిల్లల్లో వాళ్ళు భద్రపరుచుకుని ఉండాల్సినటువంటి రైస్ మిల్లర్స్ ఇంకా వాటిని తీసుకొని ఆ లారీల్లో వచ్చినటువంటి ధాన్యం బస్తాలని వాళ్ళు నిల్వ ఉంచుకునేటువంటి పరిస్థితి ఆ రైస్ మిల్లర్స్ లో లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి దాదాపు వారం రోజులు 10 రోజులు గడిచిపోతున్నా కూడా వెళ్ళినటువంటి ఆ లారీల్లో ఉన్నటువంటి బస్తాలని వాళ్ళు ఆ రైస్ మిల్లర్స్ కి తీసుకునేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ గోడౌన్స్ లో ధాన్యం అంతా నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో గత సీజన్ లో సేకరించినటువంటి ధాన్యానికి సంబంధించి ఇంకా బిల్డింగ్ జరగని పరిస్థితుల్లో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైస్ మిల్లర్స్ లో కూడా ధాన్యాన్ని సేకరణ పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. గత 5-6 రోజులుగా అక్కడ వేచి ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున అక్కడ ధర్నాకు దిగి రాస్తారోకు దిగినటువంటి పరిస్థితి ఈ రోజు జరిగింది. ఆ ధాన్యం సేకరణ వాళ్ళంతా రైస్ మిల్లర్స్ నిలిపివేశారు. ఇంకా మేము తీసుకునే పరిస్థితి లేదు, రైస్ మిల్లులో ధాన్యాన్ని భద్రపరిచే పరిస్థితి లేదు, అక్కడ స్థలం లేదనే ఒక కారణంతో రైస్ మిల్లర్స్ ఆ సేకరించే ప్రక్రియను ఆపివేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో దాని ఒకవైపు ఏమో వర్షాలు ప్రారంభమయ్యాయి. 2-3 రోజులుగా పలు ప్రాంతాల్లో సిద్దిపేట జిల్లాలో వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే
ఐకేపీ సెంటర్లలో మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి వరిధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల అటు దుబ్బాకలో గానీ, అటు రామాయంపేట ప్రాంతంలో గానీ, ఇటు ముడిదొడ్డి తొగుట ప్రాంతాలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో గానీ నిన్న మొన్న అక్కడక్కడ కురిసినటువంటి వర్షాల ఫలితంగా ఇంకా పలు ప్రాంతాల్లో కూడా ధాన్యం అంతా తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే వారం 10 రోజులుగా చాలా మిల్లుల వద్ద ఈ ధాన్యం అంతా కూడా లారీల్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి చాలా రైస్ మిల్లర్స్ వద్ద కనిపిస్తున్నటువంటి దృశ్యాలుగా ఉన్నాయి. ఆ ధాన్యం కూడా తడిసిపోతుంది. మరోవైపు ఇంకా ఒక 20-30% ధాన్యం అంతా కూడా ఇంకా మార్కెట్ యార్డుల్లో ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు కొనసాగుతుంది. ప్రభుత్వం ఏమో మేము ఇంకా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిపోయింది, 75-76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశాము, ఇంకా కొనుగోలు చేసే ప్రక్రియ ఆగిపోయిందని చెప్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కొనుగోళ్ల ప్రక్రియ కూడా దాదాపు ఆగిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది. ఒకవైపు ఏమో ఐకేబీ సెంటర్లలో మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయలేనటువంటి దుస్థితి, మరోవైపు కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని రైతు మిల్లర్లకు తరలించలేనటువంటి దుస్థితి. ఈ దుస్థితుల ఫలితంగా రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇది గత నెలన్నరగా కొనసాగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి సక్రమమైనటువంటి స్పందన కనిపించకపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. మరోవైపు వచ్చే వర్షాకాల సీజన్ సంబంధించిన పనులు కూడా రైతులు చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లర్స్ కానీ ఇతర గోడౌన్స్ కానీ తరలించి భద్రపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అటు మార్కెట్ యార్డులో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా తక్షణమే కొనుగోలు చేసి ఇది వేరే ప్రాంతాలకు తరలించాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వంపై వాళ్ళు దుమ్మెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.